అందరికీ స్వాగతం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం కదా, కానీ ఈ యంత్రాన్ని నడిపించే ప్రాథమిక సూత్రాలు, దాని వెనుకున్న ఇంజనీరింగ్ ఏమిటి? ఈరోజు మనం శరీర ధర్మశాస్త్రంలోని ఆ మూల సూత్రాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది ముఖ్యంగా వైద్య విద్యార్థులకు, ఫిజియాలజీ శిక్షణలో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. అవును. ఈ చర్చకు ఆధారం ఒక శరీర ధర్మశాస్త్రవేత్త మరియు నరాల శస్త్రవైద్యుడు అయిన డాక్టర్ గాంధీ బి లంకా రాసిన రచన. అవును. ఈరోజు మన ప్రయాణం ఒక కణం బ్రతికి ఉండటానికి రోజూ చేసే యుద్ధం చుట్టూ తిరుగుతుంది. యుద్ధమా? ఒక రకంగా యుద్ధమే. అది తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తుంది, శక్తిని ఎలా సంపాదించుకుంటుంది, తన ఉనికిని ఎలా కాపాడుకుంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ శరీరంలోని అత్యంత ప్రాథమిక అంశాల నుండి ప్రారంభిద్దాం. సరే, ఇక ఈ అంశాన్ని విడమర్చి చూద్దాం. మనం నీటితోనే తయారయ్యామని అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం? అసలు మన శరీరంలో నీళ్లు ఎక్కడెక్కడుంటాయి? సరిగా అడిగారు. ఒక వయోజన పురుషుడి శరీరం తీసుకుంటే అందులో సుమారు 60% నీరే ఉంటుంది. 60%? అవును. మిగిలిన దాంట్లో సుమారు 18% ప్రోటీన్లు, 15% కొవ్వు, 7% ఖనిజాలుంటాయి. ఈ 60% నీటిని 2 ప్రధాన భాగాలుగా చూడాలి. ఓకే. అందులో 2 వంతులు అంటే శరీర బరువులో 40% కణాల లోపలే ఉంటుంది. దీనిని కణాంతర ద్రవం లేదా ఐసీఎఫ్ అంటాం. అంటే మనలోని ప్రతి కణం ఒక చిన్న నీటి బుడగలాంటిదన్నమాట. మరి మిగిలిన మూడోవంతు నీరు ఎక్కడుంటుంది? ఆ మిగిలిన 3వ వంతు అంటే శరీర బరువులో 20% కణాల బయట ఉంటుంది. దీనిని కణబాహ్య ద్రవం లేదా ఈసీఎఫ్ అంటాం. ఈసీఎఫ్. దీని మళ్ళీ 2గా విభజించవచ్చు. రక్తంలో ఉండే ద్రవభాగం అంటే ప్లాజ్మా, అది ఒక 5%. మరియు కణాల మధ్య ఖాళీలను నింపే కణజాల ద్రవం, అది ఒక 15%. మొత్తం రక్త పరిమాణం మన శరీర బరువులో సుమారు 8% ఉంటుంది. ఈ కణబాహ్య ద్రవం గురించి ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది కదా, దానిని అంతర్గత సముద్రమని పిలుస్తారని విన్నాను. ఎందుకలా? అద్భుతమైన పాయింట్. ఎందుకంటే భూమిపై జీవం పుట్టింది సముద్రంలో. ఆనాటి జీవులు సముద్రపు నీటిలోనే పెరిగాయి, పోషకాలను తీసుకున్నాయి, వ్యర్థాలను విడిచిపెట్టాయి. ఖచ్చితంగా. మన శరీరంలోని కణాలు కూడా అచ్చం అలాగే ఈ ఈసీఎఫ్ అనే అంతర్గత సముద్రంలో తేలియాడుతూ బ్రతుకుతున్నాయి. వాటికి కావలసిన ఆక్సిజన్, పోషకాలు అన్నీ ఈ సముద్రం నుండే వస్తాయి. వ్యర్థాలు మళ్ళీ దానిలోకే వెళ్తాయి. అంటే ఆ అంతర్గత సముద్రం యొక్క కూర్పు, ఉప్పు శాతం, పోషకాల స్థాయి స్థిరంగా ఉండటం మన కణాల మనుగడకు అత్యంత కీలకమన్నమాట. ఒకవేళ ఈ సముద్రం పొంగుతే ఏమవుతుంది? సరిగ్గా చెప్పారు. కొన్నిసార్లు ఉదాహరణకు గాయాలైనప్పుడు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఈ కణజాల ద్రవం కణాల మధ్య ఎక్కువగా చేరిపోతుంది. ఈ అంతర్గత సముద్రం పొంగి పొరలడాన్నే వైద్య పరిభాషలో ఎడేమా లేదా వాపు అంటాం. ఓకే. ఈ ద్రవాలు, వాటిలోని పదార్థాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన కొలమానాలు వాడతాం. అవి కొంచెం గందరగోళంగా ఉంటాయి. మోల్, డాల్టన్, ఈక్వివలెంట్. వీటిని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. మోల్ అనేది ఒక రసాయన పరిమాణం. డాల్టన్ అనేది ప్రోటీన్ల వంటి పెద్ద అణువుల బరువును కొలవడానికి. ఇక ఈక్వివలెంట్ అనేది అయాన్ల ఛార్జును లెక్కలోకి తీసుకుంటుంది. చార్జును. అవును. ఉదాహరణకు సోడియం ఒక చేయి చాస్తే కాల్షియం 2 చేతులు చాస్తుంది. ఆ ఛార్జ్ పరంగా వాటి బలాన్ని కొల్చేదే ఈక్వివలెంట్. అర్థమైంది. చివరగా ఆస్మోల్. ఇది ఒక ద్రావణంలో కరిగి ఉన్న కణాల సంఖ్యను సూచిస్తుంది. ఒక ద్రావణంలో ఎంతెక్కువ కణాలుంటే అది నీటిని అంత బలంగా తన వైపుకు లాక్కుంటుంది. ఆ లాగే శక్తినే ఆస్మాటిక్ పీడనం అంటాం. సరే, ఈ అంతర్గత సముద్రం ప్రశాంతంగా ఉండాలంటే దాని రసాయన స్వభావం అంటే ఆమ్లక్షార సమతుల్యత కూడా సరిగ్గా ఉండాలి కదా. ఇక్కడే పీహెచ్ పాత్ర వస్తుంది. ఖచ్చితంగా. పీహెచ్ అనేది హైడ్రోజన్ అయాన్ల గాఢతను కొలిచే స్కేల్. మన రక్త ప్లాస్మా పీహెచ్ చాలా సున్నితంగా 7.35 నుండి 7.45 మధ్య నియంత్రించబడుతుంది. అంటే కొద్దిగా క్షారీతంగా ఉంటుంది. అవును. ఇది కొంచెం తగ్గిన అసిడోసిస్, పెరిగిన అల్కలోసిస్, ప్రాణాపాయం. అదే మన కడుపులోని జఠర రసం pH 3 ఉంటే క్లోమరసం pH 8 ఉంటుంది.
ప్రతి ద్రవానికి దాని పనిని బట్టి ఒక నిర్దిష్ట pH అవసరం. మరి మన శరీరం రోజూ జీవక్రియల ద్వారా ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది కదా, అయినా కూడా రక్తం pH ఎలా స్థిరంగా ఉంటుంది? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ రహస్యం పేరు బఫర్లు. వీటిని మన శరీరం యొక్క pH షాక్ అబ్జార్బర్లు అనుకోవచ్చు. షాక్ అబ్జార్బర్లు బావుంది. అవును, ఇవి బలహీన ఆమ్లం, దాని జంట క్షారాల కలయిక. ఇవి అదనంగా వచ్చిన H+ అయాన్లను పీల్చుకుంటాయి లేదా అవసరమైనప్పుడు H+ అయాన్లను విడుదల చేస్తాయి. తద్వారా pHలో పెద్ద మార్పులు రాకుండా కాపాడతాయి. దీని వెనుక హెండర్సన్ హాసెల్బ్యాచ్ అనే సమీకరణం ఉందని చదివాను. అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. దాని సారాంశమేమిటి? ఆ సమీకరణం చూడ్డానికి క్లిష్టంగా ఉన్నా దాని సారాంశం ఒక్కటే. ఒక బఫర్ ఏ pH వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెబుతుంది. దాని pKa విలువకు దగ్గరగా ఉన్న pH వద్ద అది ఒక సూపర్ హీరోలా పనిచేస్తుంది. ఓకే. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన బఫర్ వ్యవస్థ బైకార్బోనేట్. దీని గొప్పతనమేంటంటే ఇది కేవలం ఒక రసాయనం కాదు, మన ఊపిరితిత్తులతో మాట్లాడే ఒక తెలివైన వ్యవస్థ. ఊపిరితిత్తులతో మాట్లాడటమా? అదేలా? మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగితే అది నీటితో కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది H+ను పెంచి pHను తగ్గిస్తుంది. అంటే రక్తం ఆమ్లంగా మారుతుంది. అవును, ఈ మార్పును మన మెదడు వెంటనే గుర్తిస్తుంది. అది ఊపిరితిత్తులకు హేయ్, లోపల ఆమ్లం పెరిగిపోతోంది, వేగంగా శ్వాస తీసుకుని CO2ను బయటకు పంపించు అని ఆదేశిస్తుంది. మనం వేగంగా శ్వాసించడం ద్వారా CO2ను బయటకు పంపి pHని తిరిగి సాధారణ స్థితికి తెస్తాం. వావ్! అద్భుతమైన సమన్వయం. సరే, కణం చుట్టూ ఈ అద్భుతమైన నియంత్రిత సముద్రముంది. కాని కణానికి కావలసినవి లోపలికి ఎలా వెళతాయి? వద్దనుకున్నవి బయటకెలా పోతాయి? అక్కడొక బార్డర్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలిగా? అవును, ఆ బార్డర్ కంట్రోల్ పేరు కణపొర. పదార్థాల రవాణాలో మొదటిది డిఫ్యూజన్ లేదా వ్యాపనం. అంటే అణువులు అధిక గాఢత నుండి తక్కువ గాఢతకు యాదృచ్ఛికంగా కదలడం. ర్యాండమ్గా. అవును, దీనికి ఫిక్స్ సూత్రం అని ఒకటుంది. దాని సారాంశం ఒకటే: మన శరీరంలో పదార్థాలు వేగంగా ప్రయాణించాలంటే అవి చాలా చాలా దగ్గరగా ఉండాలి. అంటే ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఊపిరితిత్తులలోని గాలికి, రక్తానికి మధ్య దూరం ఒక కణం మందం కన్నా తక్కువ ఉంటుంది. ఆ అతి చిన్న దూరంలోనే వ్యాపనం అద్భుతంగా పనిచేస్తుంది. ఆక్సిజన్ రక్తంలోకి, కార్బన్ డయాక్సైడ్ బయటకు వేగంగా వెళ్లగలుగుతాయి. ఆ దూరం కొంచెం పెరిగినా మనం ఊపి కూడా తీసుకోలేమన్నమాట. సరిగ్గా అంటే అందుకే వ్యాపనం చిన్న దూరాలకు మాత్రమే సమర్థవంతమైనది. మరి నీరు ఎలా ప్రయాణిస్తుంది? దానిక్కూడా వ్యాపనమేనా? నీటి ప్రయాణాన్ని ఆస్మోసిస్ అంటాం. దీన్ని నీటి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనుకోవచ్చు. నీరు ఎప్పుడూ తక్కువ కణాలున్న చోటు నుండి ఎక్కువ కణాలున్న పార్టీ వైపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రవాహం ఒక పీడనాన్ని సృష్టిస్తుంది. దాన్నే ఆస్మాటిక్ పీడనం అంటారు. అందుకే హాస్పిటల్లో సెలైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు ఉప్పునీళ్లే ఎక్కిస్తారు, 0.9% సెలైన్. ఎందుకంటే అది ఐసోటానిక్. ఖచ్చితంగా. ఐసోటానిక్ అంటే దానిలోని కణాల గాఢత మన రక్త కణాల లోపలి గాఢతతో సమానంగా ఉంటుంది. దాంతో కణాలకి ఏమీ కాదు. మరి అదే ఉప్పు ఎక్కువున్న ద్రావణం ఎక్కిస్తే? అదే హైపర్టానిక్ ద్రావణం ఎక్కిస్తే కణాల నుండి నీరు బయటకొచ్చి అవి ముడుచుకుపోతాయి. అదే ఉప్పు తక్కువున్న హైపోటానిక్ ద్రావణం, ఉదాహరణకు మంచినీళ్లు, ఎక్కిస్తే నీరు కణాల్లోకి దూరి అవి ఉబ్బి పగిలిపోతాయి. అందుకే నేరుగా నీటిని ఇంజెక్ట్ చేయరు. అస్సలు చేయరు. క్లినికల్గా ప్లాజ్మా ఆస్మోలారిటీని అంచనా వేయడానికి ఒక సూత్రముంది. ఆ అంచనాకు, ల్యాబ్లో కొలిచిన విలువకు మధ్య పెద్ద తేడా ఉంటే దానిని ఆస్మోలార్ గ్యాప్ అంటాం. దానివల్ల ఉపయోగమేంటి? ఇది శరీరంలో ఇథనాల్ లేదా మిథనాల్ వంటి లెక్కలోకి రాని పదార్థాలు ఉన్నాయని హెచ్చరిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన డయాగ్నోస్టిక్ టూల్. ఇక డోనాన్ ప్రభావం గురించి చెప్పండి. ఇది చాలామందికి అర్థంగాని విషయం. దీన్ని సులభంగా చెప్తాను. ఒక గదిలో కొంతమంది పెద్దవాళ్లు, ప్రోటీన్లు కూర్చుని ఉన్నారు. వాళ్లు కదలలేరు. వాళ్లకు రుణావేశముంది. ఇప్పుడు పిల్లల్ని, కదలగలిగే అయాన్లు ఆ గదిలోకి పంపిస్తే వాళ్లు సమానంగా విస్తరించారు. ఎందుకు? రుణావేశమున్న పెద్దవాళ్ల వల్ల ధనావేశమున్న పిల్లలు లోపలికి ఎక్కువగా ఆకర్షింపబడతారు. ఈ అసమాన పంపిణీయే డోనన్ ప్రభావం. ఆగండి, దీని ప్రకారం కణం లోపల అయాన్లు, వాటితో పాటు నీరు ఎక్కువగా చేరి కణం ఎప్పుడూ ఉబ్బి పగిలిపోయే ప్రమాదంలో ఉంటుందన్నమాట. మరి మన కణాలు రోజూ ఎందుకు పగిలిపోవు? మంచి ప్రశ్న.
దీన్ని ఆపడానికి మన శరీరంలో ఏదో ఒక సూపర్ హీరో సిస్టమ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సూపర్ హీరోనే Na పాజిటివ్ K పాజిటివ్ ATPase పంప్. ఇది నిరంతరం కణంలోకి అదనంగా చేరిన సోడియం అయాన్లను బయటకు పంపుతూ కణం ఉబ్బిపోకుండా కాపాడుతుంది. ఓకే, అది మొదటి పని. ఇది కేవలం కణాన్ని కాపాడటమే కాదు, మరో అద్భుతమైన పని చేస్తుంది. అది కణం లోపల బయట ఒక చిన్నపాటి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆ బ్యాటరీనే మన ఆలోచనలకు, కదలికలకు మూలం. అంటే మనం శరీరంలోని విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్. ఈ బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? ఒక అయాన్పై రెండు బలాలు పనిచేస్తాయి. రసాయన బలం అంటే గాఢత, మరియు విద్యుత్ బలం అంటే ఛార్జ్. ఈ రెండూ సమతుల్యమైనప్పుడు ఉండే విద్యుత్ పొటెన్షియల్ను ఈక్విలిబ్రియం పొటెన్షియల్ అంటాం. దానికోసం నర్నెస్ట్ సమీకరణం వాడతారు. అవును. ఉదాహరణకు, కణం లోపల ఎక్కువగా ఉండే పొటాషియం మాట వింటే కణం పొటెన్షియల్ -90 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. కణం బయట ఎక్కువగా ఉండే సోడియం మాట వింటే +60 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. మరి కణం ఎవరి మాట వింటుంది? -90యా లేక +60యా? మంచి ప్రశ్న. విశ్రాంతి సమయంలో కణపొర పొటాషియంకు ఎక్కువ గేట్ల తెరిచి ఉంచుతుంది. అంటే అది ఎక్కువగా పొటాషియం మాట వింటుంది. అందుకే విశ్రాంతి పొటెన్షియల్ -90 మిల్లీవోల్ట్కి దగ్గరగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. దీనికి తోడు మనం ఇందాక చెప్పుకున్న Na+K+ పంప్ ప్రతిసారీ 3 ధనావేశాలను బయటకు పంపి 2 ధనావేశాలను లోపలికి తెస్తుంది. అంటే నికరంగా ఒక ధనావేశాన్ని బయటకు పంపుతూ కణం లోపల నెగటివ్ ఛార్జ్ను మరింత పెంచుతుంది. ఈ 2 కారణాల వల్లే ఆ బ్యాటరీ ఛార్జ్ అయ్యుంటుంది. వావ్! ఇన్ని పనులు చేయటానికి, పంప్ నడపటానికి, సరిహద్దులు కాపాడటానికి కణానికి శక్తి కావాలి కదా. జీతం లేనిదే ఎవ్వరూ పనిచేయరు. కణం యొక్క జీతం ఏంటి? కణం యొక్క జీతం, లేదా యూనివర్సల్ ఎనర్జీ కరెన్సీ, ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ATP? ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ లాంటిది. మనం పనిచేసినప్పుడు అది ఖర్చవుతుంది, ADPగా మారుతుంది. మనం ఆహారం తిన్నప్పుడు మళ్లీ ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ ప్రాసెస్ మైటోకాండ్రియా అనే పవర్ హౌస్లో జరుగుతుంది. ఆ ఛార్జింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఆక్సిడేటివ్ ఫాస్ఫరైలేషన్, ఆ పదం వినడానికే భయంగా ఉంటుంది. దాన్ని ఒక డ్యామ్ అనలాజీతో అర్థం చేసుకుందాం. మనం తిన్న ఆహారం నుండి వచ్చే NADH, FADH2 అనేవి నదిలో వచ్చే నీరు. మైటోకాండ్రియాలోని ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ఒక డ్యామ్ లాంటిది. ఓకే, డ్యామ్. ఈ నీటి ప్రవాహం డ్యాంలోని టర్బైన్లను తిప్పుతుంది. దీనివల్ల డ్యామ్ ఒకవైపు నీరు అంటే ప్రోటాన్లు నిండిపోతుంది. ఆ నిండిన నీటిని ఒక్కసారిగా గేట్లు ఎత్తి వదిలినప్పుడు వచ్చే శక్తితో ATP సింథేజ్ అనే జనరేటర్ ఖాళీ అయిన ADP బ్యాటరీలను తిరిగి ఫుల్గా ATP బ్యాటరీలుగా ఛార్జ్ చేస్తుంది. అద్భుతమైన పోలిక. శరీరంలో అత్యధిక ATP ఇక్కడే తయారవుతుంది కదా? అవును, ఇక్కడే. ఓకే, మన దగ్గర పంపులు, ఎంజైమ్లు, జనరేటర్లు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ ఎలా నిర్మించాలో చెప్పే బ్లూ ప్రింట్ ఎక్కడుంటుంది? ఆ బ్లూ ప్రింట్ మనందరికీ తెలిసిన DNA. ఇది కణ కేంద్రకంలో ఉంటుంది. జీవశాస్త్రంలోని సెంట్రల్ డాగ్మా ఈ ప్రక్రియను వివరిస్తుంది. మొదట DNA నుండి RNA తయారవుతుంది. దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ తర్వాత ఆ RNA నుండి పనికిరాని భాగాలను ఇంట్రాన్స్ కత్తిరించి పనికొచ్చే భాగాలను ఎగ్జాన్స్ అతికిస్తారు. దీన్ని స్ప్లైసింగ్ అంటారు. ఒక సినిమా తీసినప్పుడు పనికిరాని షాట్స్ తీసేసి మంచి షాట్స్ మాత్రమే కలిపి ఫైనల్ సినిమా చేసినట్టన్మాట. ఖచ్చితంగా. అంతేకాదు, ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ అనే ప్రక్రియ ద్వారా అవే ఎక్సాన్లను వేర్వేరు విధాలుగా కలపడం ద్వారా ఒకే జన్యువు నుండి అనేక రకాల ప్రోటీన్లను తయారు చేయవచ్చు. వావ్! ఆ తర్వాత ప్రాసెస్ చేయబడిన mRNA రైబోజోమ్ల వద్దకు వెళ్లి ప్రోటీన్గా మారుతుంది. దీన్ని ట్రాన్స్లేషన్ అంటారు. పాత లేదా దెబ్బతిన్న ప్రోటీన్లను తొలగించడానికి శరీరం వాటికి యుబిక్విటిన్ అనే ఒక ట్రాష్ ట్యాగ్ అంటిస్తుంది. ఆ ట్యాగున్న ప్రోటీన్లను ప్రోటియోజోమ్లు నాశనం చేస్తాయి. చాలా క్లియర్గా ఉంది. ఇక చివరిగా మనం ఇందాక ATP బ్యాటరీని ఛార్జ్ చేసే ఇంధనం గురించి మాట్లాడుకున్నాం. మనం తినే కార్బోహైడ్రేట్లు అంటే ఒక గ్లూకోజ్ అణువు ఎలా శక్తిగా మారుతుందో చూద్దాం. గ్లూకోజ్ జీవక్రియలో మొదటి అడుగు గ్లైకాలిసిస్. ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. ఇక్కడ ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువేట్లుగా విడిపోతుంది. కొద్దిగా ATP, NADHలు వస్తాయి. కొద్దిగామేనా? అవును. అసలు కథ తర్వాత ఉంది.
ఆక్సిజన్ అందుబాటులో ఉంటే ఈ పైరువేట్ మైటోకాండ్రియాలోకి ప్రవేశించి అక్కడ టీసీఏ సైకిల్ లేదా క్రెబ్స్ సైకిల్ అనే ప్రక్రియలోకి వెళ్తుంది. క్రెబ్స్ సైకిల్ అంటే అదేనా ఆ పెద్ద శక్తి ఉత్పాదక చక్రం? అవును, ఇది జీవక్రియ యొక్క కేంద్రం. ఇక్కడే పైరువేట్ నుండి వచ్చిన కార్బన్లు పూర్తిగా ఆక్సీకరణ చెంది భారీ మొత్తంలో NADH, FADH2లను ఉత్పత్తి చేస్తాయి. ఆ NADH, FADH2లే మనమిందాక చెప్పుకున్న డ్యాంకు ఇంధనం. సరిగ్గా చెప్పారు. అంతిమంగా ఈ ప్రక్రియలన్నీ కలిపి ఒక గ్లూకోజ్ అణువు నుండి సుమారు 38 ATP అణువులను ఉత్పత్తి చేస్తాయి. అది మన శరీరం యొక్క అద్భుతమైన సామర్థ్యం. అద్భుతం! మన కణం లోపలి నీటి నుండి క్రెబ్స్ సైకిల్ యొక్క సంక్లిష్ట నృత్యం వరకు మనం ఈరోజు శరీర ధర్మశాస్త్రం యొక్క ప్రాథమిక భాషను, దాని వెనక ఉన్న తర్కాన్ని చూశాం. ఈ సూత్రాలన్నీ ఒకదానికొకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో గమనించాలి. డోనన్ ప్రభావం కేవలం ఒక సిద్ధాంతం కాదు, కణాలు బ్రతకాలంటే NAK పంప్ ఎందుకు నిరంతరం పనిచేయాలో వివరిస్తుంది. నిజమే. బైకార్బోనేట్ బఫర్ కేవలం రసాయన శాస్త్రం కాదు, మన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలు జీవించటానికి అవసరమైన pHని ఎలా కాపాడుతాయో తెలియజేస్తుంది. ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. ఈ మూల సూత్రాలన్నీ ఒకదానికొకటి ఎంత అద్భుతంగా ముడిపడి ఉన్నాయో మనం చూశాం. అయితే కణం లోపల ఒకే ఒక్క అయాన్ ఛానల్ పనిచేయకపోయినా లేదా ఒకే ఒక్క ఎంజైమ్ లోపించినా ఈ మొత్తం వ్యవస్థ ఎంత వేగంగా కుప్పకూలిపోతుందో ఆలోచించారా? ఒక చిన్న పరమాణు మార్పు మొత్తం శరీరధర్మశాస్త్రాన్ని ఎలా మార్చగలదు? సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధిలో ఒక క్లోరైడ్ ఛానల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను చూసినప్పుడు ఈ సమతుల్యత ఎంత సున్నితమైనదో మనకర్థమవుతుంది.